ఈ దిన వాక్య ధ్యానానికి దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. ఈ మాట ఎవరి కోసం చెప్తున్నాడు అంటే ఉజ్జియా అన్న ఆయన కోసం చెప్తున్నాడు. అతడు ఎప్పుడు చెడిపోయాడు? స్థిరపడిన తర్వాత, అంటే అన్నీ కలిగి ఉన్న తర్వాత చెడిపోయాడు. అంతా సంపాదించుకున్న తర్వాత చెడిపోయాడు. అసలు తన ప్రారంభ దశ ఏంటో మనం చూద్దాం. బైబిల్లో 26వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, చూడండి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ఎప్పుడు రాజయ్యాడండి? 16వ సంవత్సరంలో రాజయ్యాడు. అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడు చూడండి. 4వ వచనం. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. రాజయ్యాడు కదా, రాజైనప్పుడు దేవునితో చెప్తా ఉన్నాడు, రాజా, దేవా, నేను రాజయ్యాను. 16వ ఏటలో నన్ను ప్రజలు రాజుగా ఎన్నుకున్నారు. వాళ్ళ కష్టాలు, బాధలు, నష్టాలు నాకు అన్ని తెలుసు. కాకపోతే తీర్చలేను, ఆ ప్రాబ్లం క్లియర్ చేయలేను. దయించి నాకు సహాయం చేయి. ఇంకా దేవుని మీద ఆధారపడుతూ ప్రతి విషయానికి దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని సలహాను కోరుకుంటూ దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ తన పరిపాలన కొనసాగించాడు. ఏ కష్టం వచ్చినా అతడు ఏమని రాయబడింది అక్కడ? యెహోవాను ఆశ్రయించెను. అతడు ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతోనే వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. అలా దేవుని ఆశ్రయిస్తూ దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుతూ 16వ ఏట ప్రారంభమై 52 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. అతడు యుద్ధాలకు వెళ్ళాడు. దేవుడు యుద్ధంలో జయమిచ్చాడు. ఎంత ఉన్నతమైనటువంటి జయాలో తెలుసా? శత్రు దేశాలలో కూడా ప్రాకార పురములు కట్టుకున్నాడు. ఈయనకి వ్యవసాయం అంటే పిచ్చి. అందుకొరకు కొన్ని ప్రాంతాలలో పెద్ద పెద్ద వ్యవసాయాలు చేయించి ఎడారుల్లో, అరణ్యాలలో బావులు తవ్వించాడు. అంటే ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి చేరికిపోయాడు. అతని పేరు ఆ ప్రాంతంలో, ఆ దేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా మారు మోగిపోయింది. దానంతటికి కారణం తను దేవుని మీద ఆధారపడటం వల్ల, దేవునికి భయపడటం వలన, దేవునికి లోబడటం వలన, దేవుని చిత్తం చేయటం వలన దేవుడు ఆయన అత్యధికంగా అభివృద్ధి చెందించాడు. అతనికి సైన్యం ఉందండి. ఆ సైన్యం అత్యద్భుతమైన సైన్యం. వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని కొనుక్కోవడానికి ఆయన దగ్గర డబ్బు ఉంది. పరాయి దేశస్థులు అతనికి పన్ను కడుతూ వచ్చారండి. ఎంతో విస్తరించింది అతని యొక్క రాజ్యం, అతని యొక్క పరిస్థితులన్నీ. అయితే ఇది అయిన తర్వాత అతడు మనసున గర్వించి ఏమైంది? చెడిపోయాడండి. చాలా మంది స్టార్టింగ్ లో బాగానే ఉంటారు, కాలం గడిచిన కొద్దీ చెడిపోతారు. స్టార్టింగ్ ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. కాలం గడుస్తున్న కొద్దీ గర్వం వచ్చి చెడిపోతారు. ప్రారంభంలో సేవకు వచ్చిన ప్రారంభంలో పాస్టర్లు ఏమని ప్రార్థన చేస్తారంటే, యేసయ్యా, ఓ చిన్న కూడుకులోనైనా వాక్యం చెప్పే కృపవు, వీధి కోటమైనా పర్లేదు ప్రభా, వీధి దీపాల కింద ఉండైనా సరే నీ మాటల్లో నలుగురు చెప్పే భాగ్యము దయించి సహాయం చెయ్యు, ఒక్క అవకాశాన్నైనా కల్పించు అని ప్రార్థన చేస్తారు. దేవుడు వారి ప్రార్థనని వారికి అవకాశాలు వెంబడి అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు పెద్ద అయ్యగారులా మారిపోయి ఈ తరువాత
ఆయన డేట్ అడిగాం అనుకోండి, పాస్టర్ గారు పలానా రోజు మీ డేట్ కావాలంటే, అవునా అయితే స్టేజ్ ఎంత వేస్తున్నారు మీరు, పాంప్లెట్స్ ఎన్ని కొట్టిస్తున్నారు మీరు, ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు అంటిస్తారు మీరు, మినిమం ఒక 50 కిలోమీటర్ల దూరంలో మీటింగ్ పబ్లిసిటీ ఉంటదంటే వస్తాను అని చెప్తారు. స్టార్టింగ్ ప్రేయర్ ఏంటి, వీధి కొట్టమైనా పర్లేదు, స్తంభం కింద లైట్ కింద చెప్పేతాను, కొంచెం కొంచెం బాగుంది, వాక్యం బాగా చెప్పారు మాస్టర్ గారు అని అవకాశాలు వచ్చినాయి, దేవుడు దీవించాడు. ఇప్పుడు మనసును గర్వించి పబ్లిసిటీ చేస్తే వస్తాం, పెద్ద స్టేజ్ చేస్తే వస్తాం. మినిమం ఎంతమంది వస్తారంటే కూడుక్కి, ఓ 100 మంది. అలాంటి చిన్న చిన్న కూడుకులకు రాము మేము. మినిమం ఎంతమంది ఉండాలి, 1000, 2000 ఉండాలి. అదేంటి ఇద్దరున్నా పర్లేదన్నా స్టార్టింగ్ లో. ఇప్పుడు ఎందుకు కాదు దాన్ని ఒప్పుకోవట్లేదు నువ్వు అంటే, నువ్వు స్థిరపడ్డావు, మనసును గర్వించినప్పుడు ఏమవుతున్నావు, చెడిపోయావు. రెండోది, ఎవరైనా ప్రారంభంలో వాక్యాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత కానుకిస్తే అంత తీసుకొని వస్తారు. వీళ్ళు కొంచెం బాగా పబ్లిసిటీ ఫిగర్స్ అయిపోయారు అనుకోండి, బాగా సెలబ్రిటీలుగా మారిపోయారు అనుకోండి, వీరు ఇప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళారు అనుకోండి, వెళ్ళడానికి ముందే వీళ్ళు ఒక డీలింగ్ పెట్టుకుంటారు. ఏంటి తెలుసా, ఎన్ని రోజులండి సభలు, 3 రోజులండి. 3 రోజుల అయితే 3వ రోజు కానుకంతా నాకు ఇచ్చేస్తే వస్తాను. ఏంటట, 3వ రోజు కానుకంతా నాకు ఇచ్చేస్తే వస్తాను. అరే ఒక్కదేనండి, 3వ రోజు కానుకిస్తే వస్తాను. మరలా ఒక ప్రసంగానికి 10,000 ఇవ్వాలి ఒక ఆయన, ఇంకొక ఆయన ఒక ప్రసంగానికి 30,000 ఇవ్వాలి, ఇంకొక ఆయన ఒక్క ప్రసంగానికి 50,000 ఇవ్వాలి. స్టార్టింగ్ లో ఆయన ఎంత కానుక ఇస్తే అంత తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఎందుకు రేట్లు ఎడుతున్నావు, నువ్వు ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నావు, నువ్వు కానుక ఇచ్చేయగా ట్రావెలింగ్ కి మీరే పెట్రోల్ కొట్టాలి, మీరే డీజిల్ కొట్టాలి, ఫ్లైట్ టికెట్లు మీరే బుక్ చేయాలి. స్టార్టింగ్ లో అలాగే అడిగేవా, అలా అడిగితే నేను పిల్ల కదా. అలా స్థిరపడిన తర్వాత చెడిపోయే స్వభావం ఇది, చెడిపోయే స్వభావం ఇది. అయ్యగారు మీకు ఏం వండమంటారండి మీటింగ్ వచ్చినప్పుడు అని అంటే, ఏదైనా పర్లేదండి తినేస్తాను, అలాంటిదే లేదండి, మీకు ఏం కలిగితే అది పెట్టండి అని అంటారు స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా, నేను మటన్ తింటానండి, మటన్ గీ రోస్ట్ కావాలి, ఫ్రాన్స్ బిర్యానీ కావాలి, టైగర్ రొయ్యలు కావాలి, ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారు. కోడికి పెడితే ఆ పాస్టర్ గారికి మెనూ ఇస్తారు, అయ్యగారు ఇవైతేనే తింటారండి లేకపోతే తినరు. ఏది పెడితే అది తిను, వాళ్ళ దగ్గర ఏం కలిగితే అది పెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు డిమాండ్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు స్టార్టింగ్ లో చేసావా, నువ్వు స్టార్టింగ్ లో చేయాలి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావో తెలుసా, నువ్వు మనసున గర్వం కలిగి చెడిపోయిన వ్యక్తివి. ఇలా డిమాండ్లు చేసే వాళ్ళని ఎక్కువ మంది పిలుస్తున్నారండి. డిమాండ్ చేయలేదనుకోండి, ఆ సేవకుడు చిన్న సేవకుడు, ఆ సేవకుడికి వాక్యం తెలియదు, ఆ సేవకుడు గల్లీ కొడుకులకు మాత్రం ఉపయోగపడతాడని క్రైస్తవ సమాజం యొక్క నమ్మకం. 50,000 డిమాండ్ చేస్తాడా, అమ్మో 50,000 డిమాండ్ చేస్తాడంటే మామూలు సేవకుడు కాదు, గొప్ప సేవకుడు మనుషుల దృష్టిలో. ఫ్లైట్ టికెట్లు మనల్ని ఎట్టమన్నాడా, లేకపోతే రానన్నాడా, బెదిరించాడా, అయితే గొప్ప సేవకుడు. భోజనాలు లిస్ట్ చెప్పాడా, అన్నట్టుగా వండేయాలన్నాడా, ఏదో తగ్గితే ఒప్పుకోడు గొడవ కడతాడా, అమ్మో అలాగైతే గొప్ప సేవకుడు. మన వైజాగ్ లోనే ఒక సేవకుడు విజయవాడ మీటింగ్స్కి వెళ్ళాడండి. ఆయన ఇల్లు చాలా కాలానికి నేను ఆ విజయవాడ ప్రాంతానికి వెళ్ళాను. వెళ్తే మీది వైజాగ్ కదండి, వైజాగ్ లో పలానా సేవకుడు ఉంటాడు కదండి, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటంటే, పర్లేదండి కొంచెం నమ్మకంగానే సేవ చేస్తాడని నేను చెప్పాను. అయ్యా మీకు తెలీదు, నేనే ఆ అయ్యగారితో మీటింగ్ పెట్టాను. 2 రోజులు సభలు అంట. 2 రోజులు సభలు అయితే ముందే బేరం మాట్లాడుకున్నారట. ఏంటట, రోజుకి ఎంత కానుకని మాట్లాడుకున్నారట. ఆయన రొట్టెలు తింటారట, దాని పుల్కాలు తింటారట, ఆయన పుల్కాలు తింటారట.
సరే, బేరం మాట్లాడుకున్నారు కదా. మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ రోజు కూడుకులో వాక్యం చెప్పారట. పేతురు రక్త జ్వరం. సబ్జెక్ట్ ఏంటి? పేతురు రక్త జ్వరం విడిచిపోయింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం భోజనాలు, నైట్ భోజనాలు అండి. భోజనాలు అయితే హోటల్ నుంచి పులకాలు, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ టిక్కా, ఏవో చాలా రకాలైనవన్నీ తెచ్చి ఆయన ముందు ప్లేట్ ఇట్టారట. గొడవ చేశారట. ఆయన విపరీతంగా గొడవ చేశారట. నేను హోటల్లో పులకాలు తింటానా, హోటల్లో ఉన్న కర్రీలు తింటానా, మీ చేతులతో చేసి పెట్టాలి. పెద్ద మీటింగ్ అది, చేయడానికి మనుషులు లేరేమో. ఇప్పుడు హోటల్లో ఎప్పుడు నువ్వు భోజనం చేయలేదా? ఇంట్లో మీ ఆవిడ ఉండకపోతే ఎక్కడ తిన్నావు? ఏం తినవ వెళ్ళి? ఆ మీటింగులు అంట ఆ పులకాలు ఆ చెచ్చులు చేయాలట, కూరలన్నీ ఆ చెచ్చులే వండాలట. హోటల్ ఫుడ్ తింటే నా ఆరోగ్యం పాడైపోదా? నువ్వు ఇలాగా అంబోతులాగా అరుతున్నావే, నీ ఆత్మీయత పాడైపోలేదా చెప్పు? పెద్ద గొడవ చేశారటండి, చాలా పెద్ద గొడవ చేశారటండి. అయిపోయిందండి. నేను రేపటి కూడు కొనని చెప్పాడంట. ఏంటి? రేపటి కూడు కొనని చెప్పాడంట. ఎందుకు కొనరయ్యా అంటే, మా ఆవిడకి చాలా సీరియస్గా ఉంది, నేను వైజాగ్ వెళ్ళిపోవాలని చెప్పాడంట. అదేటయ్యా, మీ పేరు వేసుకున్నాం, మీ ఫోటో వేసుకున్నాం, మీరుంటారంటే జనాలు వస్తారు, లేదా రారు కదా అంటే, ఏం చేస్తారు నాకు తెలియదు, నేనైతే ఉండను అని చెప్పి 2 రోజుల కోసం డబ్బులు మాడుకున్నాం కదా, ఆ 2వ రోజు డబ్బులు కూడా మాకు ఇప్పుడే ఇచ్చినాను అన్నట్టు. ఏంటి? 2వ రోజు డబ్బులు కూడా ఇప్పుడే ఇచ్చానంట. అదేంటండి, మీరు వాక్యం చెప్తే ఇస్తాం కానీ మీరు చెప్పకపోతే అరేస్తా ఉంటాయి. పెద్ద ఆర్గ్యుమెంట్ అండి అది. ఇవ్వలేదండి డబ్బులు, 2వ రోజు డబ్బులు అయిపోయింది. ఈయన వెళ్ళిపోయాడు, మన వైజాగ్ వార్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విజయవాడ నడిబొడ్డున పెద్ద సువార్త కొడుకులు వాక్యం చెప్పాడు అదే రోజు, ఆ మరుసటి రోజు. అది వీళ్ళకి తెలిసింది. ఆవిడకి ఐసీయూలో ఉన్నారు, సీరియస్ అని చెప్పి వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. అదే ఊరిలో అంటే సిటీకి దగ్గరలో ఓ పెద్ద మీటింగ్ లో వాక్యం చెప్పాడు. ఎందుకు చెప్పాడే? కానుక ఎక్కువ వస్తుంది, కానుక ఎక్కువ వస్తుంది. ఈడు ఇవ్వలేదు, సరిగా భోజనం పెట్టలేదని ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వేరే మీటింగ్కి వెళ్ళాడండి. ఇదా అండి సేవకుడు కలిగి ఉండాల్సిన లక్షణం? ఇదా ఒక నిజమైన దేవుని కుమారుడు చేయాల్సిన పని విధానం? ఇదా? నువ్వెందుకు అలా మారిపోయావో తెలుసా? నువ్వు స్థిరపడ్డావు. నీకు వాక్యం చెప్పడానికి డేట్స్ ఎక్కువైపోయినాయి. ప్రజలందరూ అయ్యగారు మీరు కావాలి, అన్నగారు మీరే కావాలి అంటున్నారు కదా, అందుకని కొంచెం కొవ్వు ఎక్కువై, గర్వం ఎక్కువై ఇలా డిమాండ్లు చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను ఒక ఆయన్ని, హైదరాబాద్ లో నాకు ఆయన్ని మీటింగ్ పిలుద్దామని అనుకున్నాను. ఇక్కడ మన ఊరికి పిలుద్దాం అనుకుని, ఆయన మనకు పరిచయం లేరు. ఆయనకు పరిచయం ఉన్న ఒక ఆయనతో మాట్లాడాను నేను. సార్ ఇలాగా మనకు ఆ దైవజనుడు వస్తే బాగుంటదండి. యూట్యూబ్ లో వీళ్ళు అదరగొడేస్తారు కదా, అదరగొట్టడం వల్ల అమ్మ బాబోయ్ మహానుభావుడు అనుకొని నేను ఆయన తెలిసిన ఆయన్ని అడిగాను. అన్న కొంచెం అన్నగారు వస్తారేమో అడగండి, ఆ పాస్టర్ గారు మనం కొంచెం మనకున్న స్థితిలోనే మంచిగానే అరేంజ్ చేద్దాం అంటే, ఆయన ఏం రిప్లై ఇచ్చాడు తెలుసా అండి? విశాఖపట్నం నుండి విజయనగరం వరకు పాంప్లెట్స్ అంటిస్తానంటే వస్తానన్నాడు. ఏంటి? విశాఖపట్నంలో మీటింగ్ అయితే విజయనగరంలో పాంప్లెట్ ఇదయా? అంతవరకు అంటించాలంటే మీరు ఊహించండి, 50 కిలోమీటర్ల సరౌండింగ్ అంత అంటించాలంటే ఎన్ని వేల రూపాయలు పాంప్లెట్ ఖర్చు అవుతుంది. ఆ సంఘమే మిమ్మల్ని పిలుచుకున్నారు, మీరు వచ్చి దీవించి వాక్యం చెప్పి వాళ్ళకి కలిగింది తీస్తే తీసుకుని వెళ్ళిపోవాలి. కానీ అంత పబ్లిసిటీ ఉంటే వస్తానని చెప్పాడు నాకు. ఆ మనిషి ఆ మాట చెప్పుకొని అన్నయ్యలకు అన్నారండి, 100 కిలోమీటర్ వరకు అంటిస్తే వస్తానన్నారు. అయినా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కూడికలకు రావట్లేదండి. 500, 300, 200 మంది ఉన్న సభలకు ఆయన రావట్లేదండి. ఎందుకు చెప్పనా? చెడిపోయాడు ఆ సేవకుడు, చెడిపోయాడు ఆ సేవకుడు. స్టార్టింగ్ అలాగే ఉన్నావు నువ్వు, స్టార్టింగ్ అలాగే ఉన్నావా? లేదు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావో తెలుసా? నీలో నీకు తెలియకుండానే ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. మన అందరికి తెలుసండి, నాశనానికి ముందు ఏం నడుస్తుంది చెప్పండి, చెప్పాలి, ఏం నడుస్తుంది? గర్వం. ఇది ఏ సేవకుల్లోనూ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, ఇలా డిమాండ్ చేసే వాళ్ళని ఎవ్వరూ పిలవకూడదు. పిలిస్తే ఆ వ్యక్తి పాపంలో నువ్వు కూడా పాలు భాగస్తుడివే. అలా డిమాండ్ చేయడం తప్పు కదా. అలా తప్పు చేసేవాడు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నీకేంటి అవసరం? నువ్వు ప్రార్థన చేసి కనిపెట్టు. అలా డిమాండ్ చేయలేని సేవకులు బోల్డ్ మంది ఉన్నారు. స్తోత్రం ఇద్దామా?
దేవుడు నీకు వాళ్ళని పరిచయం చేస్తాడు. లేదు నాకు ఎవ్వరూ తలంపుల్లోకి రావట్లేదంటవా, నువ్వే నిలబడి నీ సంఘంలో చెప్పు. నువ్వు నిలబడి దేవుడు నీ ద్వారా ప్రజలతో మాట్లాడతాడు. నువ్వు నిలబడ కొడుకుల దేవుడు నిన్ను నిలబెట్టుకొని ప్రజలతో మాట్లాడతాడు. అంతే తప్ప ఇలాంటి సేవకులు ఎవ్వరిని చర్చిలకు పిలవద్దు, సువార్త కొడుకులు పిలవద్దు. పిలిచిన వాళ్ళు ఎవ్వరూ కూడా డబ్బులు ఇవ్వకుండా పంపిస్తారండి. ఏమండి, డబ్బులు ఒకటి పంపిస్తామా? ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం, సేవకులు వస్తాం, కానుకోకుండా పంపిస్తాం. మనం నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు కానుకోకుండా పంపిస్తారా? ఎవరైనా పంపిస్తారా? ఇది దేవుని ఆత్మకు విరుద్ధమైన ఆలోచనలు అండి. దేవుని ఆత్మకు విరుద్ధమైన ఆలోచనలు. నేను రాజమండ్రి దగ్గర ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం అయిపోయిందండి, ఇంకా ప్రార్థన చేసి రావాలి. నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ పాస్టర్ గారి దగ్గర నువ్వు కానుక తీసుకోగలవు. ఏంటి? ఈ పాస్టర్ గారి దగ్గర నువ్వు కానుక తీసుకొని మాట్లాడుతున్నాడు. నిజమండి, నాకు దేవునికే తెలుసండి రిటర్న్ రావడం డబ్బులు నా దగ్గర. రాజమండ్రి నుంచి వైజాగ్ నాకు డబ్బులు లేవు ప్రభువా, నేను ఎలా వెళ్ళను? నాది డబ్బులు లేవు. మరి మనసు ఒకటే ప్రేరేపణ, నువ్వు తీసుకోకు. నీకు ఇచ్చే కానుక మాత్రం ఆ పాస్టర్ గారు ఉన్నాయి డబ్బులు, నీకు ఇచ్చేస్తే ఆయన దగ్గర ఉండవు. అలాగైనా ఆయన ఎవరు కాదు, ఇచ్చేస్తాడు నీకు ఆయన ఇచ్చేస్తాడు. బట్ నువ్వు మాత్రం తీసుకో. చాలా బాధ అనిపించిందండి. ఏంటి ప్రభువా ఇలా ఎరకాటంలో పెట్టావు, నేను ఎలాగెళ్ళను, నాకు ఏంటి పరిస్థితి, ఎలాగెళ్ళను చెప్పు ప్రభువా, బాధపడుతున్నాను, ప్రార్థన చేశాను, కానుకిస్తాను. నేను వెళ్ళాలంటే అది తీసుకుంటే వెళ్ళాలి, డబ్బులు కదా. మనసులో దేవుడికి లోబడి వద్దు పాస్టర్ గారు అన్నాడు. జనరల్ గా ప్రతి ఓడు చెప్తాడు వద్దని, మళ్ళీ తీసుకుంటాడు కదా. అలాగా అనుకున్నాడు ఆయన కూడా. లేదు నువ్వు తీసుకో దీవెన ఆశీర్వాదం, అమ్మో అద్భుతం అన్నాడు. ఏమండి, దేవుడు నన్ను తీసుకోవద్దంటున్నాడు, ఇది మీ అవసరాలకి నన్ను ఇక్కడ మీ దగ్గర వదిలేయమంటున్నాడు. నేను వదిలేస్తున్నాను సార్, నిజానికి నాకు తీసుకోవాలని ఉంది, బట్ దేవుడు వద్దు అంటున్నాడు. మీరు అర్థం చేసుకోండి, నేను దేవుడిని అర్థం చేసుకుంటున్నాను, ఈ కానుక మీద ఉంచుకోండి అన్నాడు. ఇంకా అంతసేపు ఇంకేమంటాడు, సరే సార్ అయితే ఇంకోసారి దేవుడు చెప్తాను సార్ అన్నాడు. అప్పుడు చూసుకుందానండి అన్నాడు. నన్ను కాంప్లెక్స్ దింపడానికి అక్కడి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. వెళ్తున్నానండి, కాంప్లెక్స్ బండి ఉంది, మరి కాంప్లెక్స్ లో బస్ ఎక్కిపోయి స్త్రీ శక్తి ఇప్పుడు ఏదో వచ్చింది కదా, అలా పురుష శక్తి ఎట్లేదు అప్పట్లో. బస్ ఎక్కి దింపేయడానికి, బస్సులు మారి వచ్చేయడానికి లేదు, ఫ్రీ బస్ లేదు అప్పుడు. మనసులో విపరీతమైన బాధ, ఎలాగెళ్ళను ప్రభా, ఎలాగెళ్ళను. వస్తున్నాడు దింపు రైల్వే స్టేషన్ రాజమండ్రి కాంప్లెక్స్ వరకు దింపుతానండి. దగ్గరికి వచ్చాడండి, వచ్చినంత బండి దింపేశారు. ఓకే బ్రదర్ వెళ్తానన్నా నవ్వుతూనే. బండి దిగి స్టాండ్ చేసి, అన్నా అక్కడి నుంచి ప్రేరేపణ వస్తుందన్నా నీకు అనుకోవాలని. ఇదిగో నాతో కూడా డబ్బులు ఎక్కువ లేదు కానీ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాను నీకు అనుకోవాలని. అందుకని కొంచెం నా కోసం ప్రేయర్ చేయన్నా, నేను కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, ఈ కానుక తీసుకో అన్నా, నా మనసును దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నాకు అవసరం ఉన్నాయి ఈ డబ్బులు, కానీ నీకు ఇవ్వాలని విపరీతంగా ప్రేరేపణ వస్తుంది, ఎందుకో తెలీదు. నువ్వు నా బండి ఎక్కిన కాడి నుంచి నీకు కానుకోవాలని అనిపిస్తుంది అన్న, ఈ కానుక తీసుకో అన్నా అని చెప్పి నా చేతిలో పెట్టి ప్రార్థన చేసుకోవాలండి. కానుక ఎంత తెలుసా? 600. ఎంత? రాజమండ్రి నుంచి వైజాగ్ బస్ ఛార్జ్ ఎంత తెలుసా? 300. ఇంకెంత మిగిలింది? 300 మిగిలింది. ఇదంతా మీకు ఏం చెప్పాను తెలుసా? దేవా నీ చిత్తం సిద్ధించాలి, నువ్వు అన్నీ చూసుకుంటావు, నీకన్నీ తెలుసు. ఆయన మాటకు లోబడితే పిలవబడిన సేవకుడు ఎప్పుడు అబాసు పాలు కాడు. దేవునికి స్తోత్రం కాక. మరి నువ్వు డిమాండ్ ఎందుకు చేస్తున్నావు? డిమాండ్ చేస్తావు అర్థమైంది తెలుసా? దేవుణ్ణి నడిపింపుని అడ్డుకుంటున్నావు, నీవు దేవుని ఆత్మకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. ఈరోజు అలాంటి సేవకులే యూట్యూబ్ లో సెలబ్రిటీలు, అలాంటి సేవకుల డేట్లే అమ్మ బాబోయ్ మామూలుగా ఉండవు. వాళ్ళు మళ్ళా దాన్ని యూట్యూబ్ లో చెప్తారు, ఏ ఒక్క పూటను ఖాళీ లేదని. అడుక్కున్న వాళ్ళు ఖాళీ ఉండదేమో, మరి నాకు తెలియదండి. ఇలా మాట్లాడుతున్నాను, ఎవ్వరూ బాధపడొద్దు. నువ్వు దేవునికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు నీ ఎడలు ఇలా మాట్లాడచ్చు. కుక్క తిండికి ఆతురపడినట్లు నువ్వు ఆతురపడకూడదు. నీకంటూ దేవుడు ఏదో ఒకటి నిర్ణయిస్తాడు. స్తోత్రమా. నిన్ను వదిలేస్తాడా? వదలడు కదా. నువ్వు మీటింగ్ వెళ్ళా వాక్యం చెప్పు, తిండి లేకుండా చేస్తాడు దేవుడు నీకు. కానుకోవాలని నాకు తెలీదా? పాస్టర్ గారికి తెలియదా? విశ్వాసాలకు తెలీదా? నీకు ఒక చిన్న రూమ్ తీసి ఇవ్వాలని తెలీదా?
వాళ్ళు ఏం చేయగలిగితే అది చేస్తారు. నీకు దేవుడు అని చెప్పాడు, అది నువ్వు చెయ్యి. హల్లెలూయా. అదే నిజమైన సేవకుల లక్షణం. వీళ్ళు ఇప్పుడు ఇలా చేసే వాళ్ళందరూ కూడా ప్రారంభంలో మామూలు పరిశుద్ధులు కాదు, మామూలు నీతిమంతులు కాదు, మామూలుగా దేవుని అందరు భయభక్తులు కలిగిన వారు కాదండి. వీళ్ళందరూ దేవుని కుడి చేతిలో నక్షత్రాలు. ప్రారంభంలో మెరిసిపోయేవారు వీళ్ళందరూ. కాలం గడిచింది 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 వచ్చి అలా స్థిరపడిన తర్వాత చెడిపోయే పరిస్థితిలోకి వచ్చారు. చెడిపోయే పరిస్థితిలోకి వచ్చారు. అలా ఏ సేవకుడు ఉండకుండాను గాక. గట్టిగా ఆమె చెప్పండి. ఉన్న సేవకులందరూ మారుదురు గాక. ఇలా డిమాండ్ చేసి ఏ పాస్టర్ని ఎవడు పిలకుందురు గాక. సరిపోలేదు. హల్లెలూయా. రెండవ పాయింట్ చెప్తాను నేను. ఇది విశ్వాసులు. వీళ్ళు చర్చకొచ్చి కొత్తలు ఎలా వస్తారు విశ్వాసులు? చర్చకొచ్చిన కొత్తలో విశ్వాసులు ఎలా వస్తారండి? ఎవరు తెలియదు కదా అక్కడ చర్చలో. అందుకని నెమ్మదిగా వస్తారు, కూర్చుంటారు, వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఒక 6 నెలలు గడుచుద్ది. పరిచయాలు మొదలవుతాయి, ఓ పాట ఏదో నేర్చుకుంటారు, ఓ ప్రార్థన ఏదో చేస్తారు. అలా ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ మనిషికి ఏమైంది? చర్చలో సీనియారిటీ పెరిగింది. ఈ ప్రార్థనా జీవితం చూసి, పాటలు పాడడం చూసి, పాస్టర్ గారు మీరు ఇక్కడి నుంచి వర్షిప్ నడిపించండి, మీరు ఇంకా వర్షిప్ చూసుకోండి అని చెప్తారు. ప్రార్థన బాగా చేసే వాళ్ళకేమో మీరు ఒక ప్రేయర్ సెల్ పెట్టి దాన్ని కొంచెం కొనసాగించండి అని చెప్తారు. కొంచెం మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు కదా విశ్వాసులు, అందుకని సంఘ పెద్దలుగా నియమిస్తారు. ఇక అదే స్టార్ట్ అండి జీవితం నాశనం. అది నాశనం అయిపోద్ది. ఇంకా వెంటనే అంతకు ముందు వీళ్ళందరూ అందరితో ప్రేరణ చెప్తారు, అందరిని పలకరిస్తారు, వాళ్ళ ప్రార్థనాంశాలు తెలుసుకుంటారు, వాళ్ళ బాధలు తెలుసుకుంటారు, వాటి కోసం ప్రార్థన చేస్తారు, అన్ని కూడుకులకు వెళ్తారు, ఆదివారం వస్తారు, శుక్రవారం ప్రార్థనకు వస్తారు. ఈ పోస్టులు వచ్చేది చూసారు. వచ్చిన తర్వాత చాలా మంది ఏంటి బ్రదరు ఫ్రైడే ప్రేయర్ కలదంటే, ఫ్రైడే ప్రేయర్ మనలాంటి వాళ్ళకి కాదండి. మరి ఎవరికిరా ఫ్రైడే ప్రేయర్? చాలా చిన్న చూపు చాలా మందికి. నేను చెప్పిన మాట, చర్చిలో ఒక చిన్న కూడిక జరిగినా అది చాలా పెద్ద విషయం. హల్లెలూయా. చిన్న కూడిక ఏంటి, చిన్న ప్రార్థన ఏంటి? ఉపవాస ప్రార్థనకు మనం ఎందుకండి? మరి ఎవరు వెళ్తారమ్మా? ఎవరి కోసం వెళ్తారమ్మా? ఆన్లైన్ ప్రేయర్కి మనం వెళ్ళవలసిన లేదండి. మరి అదెవరికి? అదేంటి విశ్వాసంగా చర్చకొచ్చిన మాత్రం అన్ని ప్రార్థనకి వెళ్ళావు నువ్వు? ఎండున్నా వెళ్ళిపోయావు, వానొచ్చినా వెళ్ళిపోయావు, నీకు బాగోపోయినా వెళ్ళిపోయావు. ఇప్పుడేమమ్మా 4 వారాలే వెళ్ళాల్సిన పని లేదండి, 1 వారం కట్ చేసి వచ్చి పర్లేదు. ఆల్రెడీ మీరు రాత్రి అంతా ఎందుకండి బాబు? ఉదయం చేస్తే చాలదేంటి? ఈ ఉదయం కూడా చేయడు. ఎలాంటి వాడు చెప్తాడు ఆల్రెడీ ప్రార్థన వద్దని. స్టార్టింగ్ కూడా విశ్వాసంగా నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకు రోజులు గడుస్తున్న కొద్ది 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 నీ జీవితం ఎలాంటి ఆ లక్షణాలు వచ్చినాయి? పలానా వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయింది, ఎందుకు రాలేదంటే వాళ్ళు నాకు చెప్పలేదు, నేను రాను. చర్చలు అనౌన్స్ చేశారా? చేశారు, మరి రావాలి కదా. చర్చలు అనౌన్స్ అయితే నేను ఎందుకు వస్తాను? నేను చర్చలో అందరిలాంటి విశ్వాసం ఏంటి ఏమైనా? మరి ఎవరు బాబు నువ్వు? సంఘ పెద్దనే, వర్షిప్ లీడర్ని, పాస్టర్ అమ్మని, పాస్టర్ గారి కొడుకుని స్పెషల్ గా చెప్తే గానీ రాను. ఇలాంటి బొమ్మన్నారు. నువ్వు చెడిపోయిన వ్యక్తివి. స్టార్టింగ్ ఇలా లేవు నువ్వు. ఇప్పుడు ఎందుకు ఎంత ఆ మాట అన్నది బాగా అనిపిస్తుంది. పొగరగా ఉన్నావు నువ్వు. చెప్పు. మనసును గర్వించిన వ్యక్తి. నీకు తెలియకుండా నీలో గర్వం వస్తుంది. ముందు అన్ని ప్రార్థనలకు వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు నువ్వు? ఆ మనిషి చెప్పాలట, స్పెషల్ గా చెప్పాలట, ఫోన్ చేసి అయినా చెప్పాలి కదండి. సువార్త కొడుకులు ఎడతారే బయట పెద్ద భాషలు అందరూ. ఆ భాష ఫోన్ చేశాడు నీకు, మరి వెళ్ళిపోతున్నావు నువ్వు. ప్రార్థన అంటే ఎవడు ఫోన్ చేసే అవసరం లేదు. స్తోత్రం ఉందమ్మా, వెళ్ళిపోవడమే. అందులో నువ్వు వెళ్తున్న సంఘంలో ప్రార్థన అంటే మన స్పెషల్ గా నీకు చెప్పడం ఏంటి? స్పెషల్ గా చెప్పడం ఏంటి? నాకు అర్థం అలా. ఇలా చాలా మంది ఉన్నారంటండి. ఏమన్నా సంఘ పెద్ద రాలేదంటే మనం చెప్పారు కానీ ఆయన చెప్పలేదండి, మర్చిపోయినట్టున్నారు. అందుకని అన్నారు. చర్చలో అనౌన్స్మెంట్ అయిందా, అది అందరికి ఒకటే సరిపోతుంది. ఇంకా ఆ అనౌన్స్మెంట్ చాలు, అదే ఇన్విటేషన్, దాంతో సరిపెట్టేసుకో అంతే. స్టార్టింగ్ లో బాగుంటారు, తర్వాత ఇంకా ప్రేయర్ చెప్పరండి, ఇలా తిరుగుతుంటారు అంతే. ఎవరైనా చెప్పారు చెప్పిన రేపు వందనాలు అన్నారు, నోరు పడిపోయింది అంటే
స్టార్టింగ్ ఏమో అందరి దగ్గరికి వందనాలు చెప్పావు, ఇప్పుడేమో ఎవరికి వందనాలు చెప్పడం లేదు. ఎవరైనా చెప్తే మోగపోయిన గొంతులాగా. ఏంటిది ఇది? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు విశ్వాసం అంటే చెడిపోయావు, నీలో గర్వం వచ్చేసింది, అందువల్లే నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు. అది తప్పు, అది మానేయాల. దేవుని స్తోత్రం కలుగును గాక.